శ్వేత, అభి, మీరు వెళ్ళండి. చూస్తూ చూస్తూ శ్వేతక్క వదిలేసి ఎలా వెళ్ళిపోతుందక్క? యువతల మనిషికి బాలేనప్పుడు సరదాలు చూసుకుంటారా ఏంటి? డోర్ లాక్ చేసుకో గాయత్రి. కడుపు పండిన తల్లి భిక్ష వేస్తేనే నేల తల్లి పండుతుంది. దాందే ఉంది పూజారి గారు. భవిష్యత్తులో మా పెద్ద కోడలు మా ఇంటికి వారసుడిని ఖచ్చితంగా ఇస్తుంది. భిక్ష వేసే వాళ్ళకి సంతాన ప్రాప్తి లేకపోయినా, సంతాన ప్రాప్తికి నోచుకోకపోయినా సుభిక్షమ్మ తల్లి ఆగ్రహానికి గురికాక తప్పదు. అందువల్ల మీకు ఈ ఊరికి అరిష్టం కలుగుతుంది. అలాంటి భయం ఏం లేదు పూజారి గారు. అమ్మా సునంద, భిక్షవయ్యమ్మా. ఆగు సునందా. నువ్వు భిక్ష వెయ్యొద్దు. ఎందుకండి? నా మాట విను సునంద. అమ్మా, భిక్ష నువ్వే. సునంద వేస్తే తప్పే ఉంది బాలాజీ. నాన్నగారు, దయచేసి నా మాట కాదనకండి. ఒరే పెద్దోడా, భయపడాల్సిన అవసరం లేదురా. రేపో మాపో దాని కడుపున ఓ పండో కాయో కాస్తుంది కదా. నా మాట ఎవరు కాదనకండి అత్తయ్య. ఏమైందన్నయ్య? సునందని బాధ పెట్టుకురా బాలాజీ. చెప్తే మీకు అర్థం కావట్లేదా? సునందకు భిక్ష వేసే అర్హత లేదు. బాలాజీ, నాన్నగారు, గుమ్మం బయట ఉన్నాం. మీరు అడగబోయే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. దయచేసి అమ్మ చేత భిక్ష వేయించండి. శకుంతల, భిక్ష నువ్వే.
ఏమై ఉంటుంది? ఈ పాటికి మన ప్లాన్ వర్కౌట్ అయి ఉంటుంది. నా ప్రాణ స్నేహితుడికి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది. రేయ్, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను ఫెయిల్, లిఫ్ట్ చేయకపోతే నువ్వు అవుట్. లిఫ్ట్ చేయకురా రేయ్, ప్లీజ్ రా. చెప్పరా వంశీ. షిట్! రే ఏమైందిరా, ఎందుకలా అరిచావు? నేను ఒకటనుకుంటే ఇంకోటి జరిగిందిలే, అందుకే అలా అన్నాను. ఏంట్రా అది? తర్వాత చెప్తానులే గాని ఇంట్లో అంతా ఓకేనా? అదేంట్రా నెలల తర్వాత ఫోన్ చేసిన వాళ్ళ అలా అడుగుతున్నావు? ఉదయాన్నే కదా బయటికెళ్ళావు. ఏదో క్యాజువల్ గా అడిగానులేరా. ఎక్కడున్నావు? పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లో ఉన్నాను, లంచ్ కి రాను. గాయత్రికి చెప్పాయి. నేను బయటకు వచ్చాను రా, నువ్వే గాయత్రికి ఫోన్ చేసి చెప్పాయి. నేను బిజీగా ఉన్నాను, నువ్వే చెప్పారా? సరే, మళ్ళీ కాల్ చేస్తాను. నేను కూడా లంచ్కి వెళ్ళకపోవచ్చు, గాయత్రికి ఫోన్ చేసి చెప్పేస్తే బెటర్. లిఫ్ట్ చేయట్లేదేంటి? ల్యాండ్లైన్ చేద్దామా? ఇంతసేపు లిఫ్ట్ చేయకుండా ఉండదే. గాయత్రికి ఏమైంది? గాయత్రి, 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 గాయత్రి.
గాయత్రి 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 లే గాయత్రి లే గాయత్రి గాయత్రి ఏమైంది గాయత్రి గాయత్రి లే గాయత్రి గాయత్రి లే గాయత్రి గాయత్రి ఏమైంది గాయత్రి 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 లే గాయత్రి 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 ఏమైంది గాయత్రి లే గాయత్రి గాయత్రి నీకే చెప్తున్నా లే గాయత్రి గాయత్రి ప్లీజ్ గాయత్రి ఏమైంది గాయత్రి గాయత్రి ప్లీజ్ గాయత్రి లే గాయత్రి గాయత్రి లే గాయత్రి ఏమైంది గాయత్రి 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 లే గాయత్రి ఏమైంది గాయత్రి గాయత్రి అంబులెన్స్ నాకు భిక్ష వేసే అర్హత ఎందుకు లేదు? ఎందుకలా అన్నారు? పెళ్ళైన ఇన్నేళ్లలో మీరు ఏ రోజు నా మనసును బాధ పెట్టలేదు. ఈ రోజు ఎందుకలా మాట్లాడారు? ఒరే పెద్దోడా, నువ్వు అన్నది చిన్న మాట కాదురా. అది అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పరా. మనందరం ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం నా పెద్ద కోడలు చేసే పూజలు వ్రతాలేరా? మన కుటుంబం గురించి ప్రతి క్షణం ఆలోచించే దేవతరా నా కోడలు. ఎందుకంత మాట అన్నావో చెప్పరా. వదినట్టు నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిదిరా. అమ్మ నాకు జన్మనిచ్చిన తల్లి అయితే వదిన నన్ను పెంచిన తల్లి. నా తల్లి అలా బాధపడుతుంటే నేను చూస్తూ తట్టుకోలేనురా. నీ కాళ్ళు పట్టుకుంటానురా. దయచేసి నిజం చెప్పరా, నిజం చెప్పు. రే అభి, దయచేసి అర్థం చేసుకోరా. బాలాజీ, ఏ కారణం లేకుండా నువ్వు అంత మాట అనవు. నేను 4 గోడల మధ్య అడుగుతున్నాను, నలుగురు మధ్య అడుగుతున్నాను. ఇది నిజం తెలియాల్సిన సమయం. దయచేసి చెప్పు. తండ్రిగా ఆజ్ఞాపించి అడగటం లేదు, అర్థించి అడుగుతున్నాను. చెప్పు. మీరు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. అలా మాట్లాడొద్దు సునంద. అయితే చెప్పండి. చెప్పలేను సునంద. చెప్పాల్సిందే. సునంద, నీకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదు. అవును, నీకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదు, నాకు నాన్న అని పిలిపించుకునే అదృష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? సునందకి తల్లి అయ్యే అదృష్టం లేకపోవడం ఏంటి? అవునమ్మా, జీవితంలో సునంద తల్లి కాలేదు.
రోజు నేను సునంద కాకినాడ వెళ్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ జరిగిన విషయం మాత్రమే చెప్పాను. హాస్పిటల్లో నాకు డాక్టర్ చెప్పిన నిజం మాత్రం ఎవరికీ చెప్పలేదు. ఆ యాక్సిడెంట్లో సునంద అమ్మాయి ఏ అదృష్టాన్ని కోల్పోయింది. పిల్లల గురించి సునంద మాట్లాడుతున్న ప్రతిసారి ఈ విషయం సునందకు చెప్పాలనుకున్నాను, కానీ ధైర్యం చేయలేకపోయాను. సంతాన ప్రాప్తి లేనివారు భిక్ష వేయడం వాళ్ళ ఊరికి కుటుంబానికి అరిష్టం అని పూజారి గారు చెప్పిన తర్వాత కూడా సునంద భిక్ష వేయబోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. భగవంతుడా, నేనేం పాపం చేశాను? నేను ఎవరికి అన్యాయం చేశాను? నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు? నేను తల్లిని కాలేనా? నాకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదా? సునంద, ఊరుకోమ్మా. నాకు అదృష్టం లేదా? సునంద, అమ్మ సునంద, అమ్మ సునంద. అమ్మా ఊరుకో. సునంద, ఊరుకోమ్మా. నాకు పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారండి? నేను తల్లిని కాలేను అని ఎవరు చెప్పారు? నమస్తే సార్. నమస్తే. నమస్తే. వచ్చిన పని ఏంటో చెప్పండి అమ్మా. గాయత్రి గాయత్రి చనిపోయిందా?